వేదవతి ఇంట్లోకి అక్షయ ముక్కు పుడక తీసుకుని వెళ్ళి వేదవతికి చూపిస్తూ ఉంటుంది. ఇక కుటుంబ సభ్యులంతా కూడా ముక్కు పుడకను చూసి షాక్ అవుతారు. ఇదే వింత, ఇదే విడ్డూరం, వికాస్కి ఇచ్చిన ముక్కు పుడక అక్షయ్ చేతికి ఎలా వచ్చింది అని నిహారిక, కృష్ణబాబు షాకింగ్గా చూస్తూ ఉంటారు. ఇక మరోవైపు అవని ఒకసారి పూజ గదిలో నుంచి బయటికి రా, అక్షయ్ వచ్చింది అని శ్రీకర్ చెప్తూ ఉంటాడు. అక్షయ ముక్కు పుడక కూడా తీసుకొచ్చింది అని శ్రీకర్ అవనికి చెప్తూ ఉంటే అవని హారతి కర్పూరాన్ని కింద పెట్టి పరిగెత్తుకుంటూ అక్షయ్ దగ్గరకు వచ్చి, అమ్మ అక్షయ ఎక్కడికి వెళ్ళిపోయావు, నీకోసం ఎంతసేపటి నుంచి ఎదురు చూస్తున్నామో తెలుసా అని అవని అడుగుతూ ఉంటుంది. అమ్మ ఇదిగో అమ్మ ముక్కు పుడక అని అక్షయ అవనికి ముక్కు పుడకను చూపిస్తూ ఉంటుంది. ముక్కు పుడక నీ దగ్గరికి ఎలా వచ్చింది అక్షయ అని అవని అడుగుతూ ఉంటుంది. నిహారిక పెద్దమ్మ వాళ్ళ చుట్టము వికాస్ ఉన్నాడు కదా, అప్పుడు భైరవ్ కూడా అప్పచెప్పాడే, ఆ వికాస్ గుడిలో నుంచి బయటకు వస్తూ ఉంటే కారులో నుంచి దిగి ఎవరితోనో ఫోన్లో మాట్లాడుతూ ఉన్నాడమ్మా, ముక్కు పుడక గురించి మాట్లాడుతున్నాడు. ఆ వికాస్ మాటలు విని చింటూ ఇద్దరం కలిసి వికాస్ని ఫాలో అవుతూ వెళ్ళాము. వికాస్ చూసి కావాలని కింద పడేశాడు, స్పృహ తప్పి కింద పడిపోయాము. ఆ తర్వాత ముక్కు పుడక ఎలాగైనా సరే చేతికి దక్కాలి, తప్పు చేసిన వాళ్ళని శిక్షించాలని అమ్మవారికి మొక్కుకుని ముక్కు పుడక కోసం వెళ్తూ ఉంటే రామచిలక ముక్కు పుడకను తీసుకొచ్చి దగ్గర పడేసిందమ్మా, అలా ముక్కు పుడక చేతికి వచ్చింది అని అక్షయ అవనికి చెప్తూ ఉంటుంది. ఇది నిజంగానే మహిమలా ఉంది అని కృష్ణబాబు మనసులో అనుకుంటూ ఉంటాడు. కూతురు అక్షయ్ చెప్పిన మాటలు విన్నారు కదా, ముక్కు పుడక కూతురు దొంగతనం చేసింది అన్నారు. కూతురు దొంగతనం చేయలేదని ఇప్పటికైనా నమ్ముతారా? ఏ నిహారిక, ఇదంతా నీ కుట్రే కదా, దొంగ సోదెమ్మను పెట్టి కూతురికి ముక్కు పుడక పెట్టుకుని పడుకుంటే మంచి జరుగుతుందని చెప్పించావు. కూతురు ముక్కు పుడక పెట్టుకుని పడుకున్న తర్వాత దాన్ని దొంగలించి వికాస్కి అప్పచెప్పావు. ఇదంతా నీ కుట్రే కదా అని అవని నిహారికను అడుగుతూ ఉంటుంది. ఏ అవని, పిచ్చి పిచ్చిగా మాట్లాడుకు, మీరు తప్పు చేసి ఆ నిందను పై వేయాలని చూస్తున్నారేంటి అని చెప్పి నిహారిక అడుగుతూ ఉంటుంది. అవునమ్మా, ఇదంతా కూడా నిహారిక కృష్ణ అన్నయ్యల పని అని శ్రీకర్ చెప్తూ ఉంటాడు. ఒరే గురించి అలా మాట్లాడితే ఊరుకోమని కృష్ణబాబు చెప్తూ ఉంటాడు. అత్తయ్య, ఇదంతా నిహారిక కుట్రనే, ఇప్పటికైనా కూతురు అక్షయ్ ఏ తప్పు చేయలేదని నమ్ముతారు కదా, ఇక మీదటైనా తొందరపడి మాటలు అనొద్దు, కూతురుపై మాటలు విసరొద్దు అని అవని చెప్తూ ఉంటుంది. మీరు ఎన్ని చెప్పినా కూడా ఎప్పటికీ మిమ్మల్ని నమ్మను అని చెప్పి వేదవతి చెప్తూ ఉంటుంది. వేద, ముక్కు పుడక ఎలాగైతే ఏంటి, చేతికి వచ్చింది, ఇప్పుడు గొడవలు అనవసరం, ముక్కు పుడకను తీసుకెళ్లి పూజ గదిలో పెట్టు అని ప్రసాదరావు చెప్తూ ఉంటాడు. ఇక వేదవతి పూజ గదిలోకి వెళ్ళబోతూ ఉంటే అత్తయ్య ఒక్క నిమిషం ఆగండి అని చెప్పి లావణ్య చెప్తూ ఉంటుంది. ఇక లావణ్య పసుపు నీళ్లు తీసుకొచ్చి అపవిత్రమైన ముక్కు పుడకను పవిత్రం చేసి పూజ గదిలో పెట్టండి అత్తయ్య అని చెప్పి పసుపు నీళ్లతో ముక్కు పుడకను కడిగి వేదవతి ముక్కు పుడకను తీసుకెళ్లి పూజా మందిరంలో పెడుతుంది. అమ్మ అన్నపూర్ణదేవి, నీ ముక్కు పుడక ఎలాగైనా నీ దగ్గరికి రప్పించుకుంటావని తెలుసు, కానీ ముక్కు పుడక ఏమైందోనని చాలా ఆందోళన పడ్డాను. అక్షయ అవని ప్రవర్తన నీకు తెలుస్తుంది కదా, వాళ్ళిద్దరిని ఎందుకమ్మా క్షమిస్తున్నావు, వాళ్ళిద్దరిని క్షమించకు, వాళ్ళిద్దరికి శిక్ష పడేలా చెయ్యి అని వేదవతి అమ్మవారికి నమస్కారం చేసుకుంటూ ఉంటుంది. ఇక వేదవతి నమస్కారం చేసుకుని పూజా మందిరంలోంచి బయటకు వస్తుంది. ఇంక మరోవైపు లావణ్య చింటూని పక్కకు తీసుకెళ్ళి, ఒరే చింటూ, ఆ అక్షయ్తో ఎందుకురా సహవాసం చేస్తున్నావు, ఆ అక్షయ్తో నువ్వు స్నేహం చేయొద్దు అని చెప్పి చెప్తూ ఉంటే, నువ్వు చెప్పావు కాబట్టి స్నేహం చేస్తాను అక్షయ్తో అని చింటూ చెప్తూ ఉంటాడు. ఓ వీడికి రివర్స్లో చెప్పాలి కదా అని లావణ్య మనసులో అనుకుని, ఒరే చింటూ, నువ్వు అక్షయ్తోనే స్నేహం చేయి, సౌర్యతో స్నేహం చేయొద్దు అని చెప్పి చెప్తూ ఉంటే, సరే అత్తయ్య నువ్వు చెప్పినట్టుగానే చేస్తాను, అక్షయ్తోనే స్నేహం చేస్తానని చెప్పి చింటూ చెప్తూ ఉంటాడు. ఏంట్రా నువ్వు ఇలా చేస్తున్నావు, ఒక్కొక్కసారి మాట విన్నట్టే ఉంటావు, ఒక్కొక్కసారి విన్నట్టు చేస్తావు అని చెప్పి లావణ్య అడుగుతూ ఉంటే, ఇప్పుడిప్పుడే లో కూడా మార్పు వస్తుంది అత్తయ్య అని చెప్పి చింటూ చెప్తూ ఉంటాడు. ఒరే గ్యాంగ్ జోలికి వస్తే ఊరుకోను, గ్యాంగ్తోనే నువ్వు మంచిగా ఉండాలని చెప్పి లావణ్య చెప్తూ ఉంటుంది. నువ్వు చెప్పావంటే దానికి రివర్స్లోనే చేస్తానత్తా అని చెప్పి చింటూ చెప్తూ ఉంటాడు. నువ్వు ఇలానే చేస్తూ ఉంటూ మీ నాన్నకు ఫోన్ చేసి నేను తీసుకెళ్ళిపోమని చెప్తాను అని లావణ్య చెప్తూ ఉంటే, డాడీ ఇండియా వస్తారు, రమ్మంటారు, రివర్స్ కాబట్టి రానంటాను, దాట్స్ ఆల్, డాడీ అమెరికా తిరిగి వెళ్ళిపోతారు అని చింటూ చెప్తూ ఉంటే, అబ్బా నీతో పడలేకపోతున్నాను రా బాబు అని లావణ్య మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇక మరోవైపు రాత్రి అవుతుంది. అవని ఒంటరిగా నించుని సత్యకు ఫోన్ చేసి ఫోన్లో మాట్లాడుతూ ఉంటుంది. ఈ టైంలో ఫోన్ చేస్తుంది అవని ఎవరితో అని వేదవతి దూరం నుంచి చూసి మనసులో అనుకుంటూ అవని ఎవరితో మాట్లాడుతుందా అని వింటూ ఉంటుంది. ఇక అవని ఫోన్ చేయగానే సత్య ఫోన్ లిఫ్ట్ చేసి, ఏంటి అవని సమయంలో చేశావు అని చెప్పి అడుగుతూ ఉంటాడు. ఏం లేదు సత్య, అక్షయ్ తిరిగి ఇంటికి వచ్చింది, నువ్వు చెప్పిన విధంగానే ముక్కు పుడకను సాధించి తీసుకొచ్చింది అని చెప్పి
అవని సత్యకు చెప్తూ ఉంటుంది. కూతురు కూడా లాంటిదే అవని అని చెప్పి సత్య చెప్తూ ఉంటాడు. అవును సత్య అని చెప్పి అవని చెప్తూ ఉంటుంది. అవును మీ అత్తయ్య ఏమంటున్నారు అని చెప్పి సత్య అడుగుతూ ఉంటాడు. అత్తయ్య కోపం ఏంటో కాస్త కూడా అర్థం కావట్లేదు సత్య. అక్షయ్ ముక్కు పుడక తీసుకొచ్చినా కూడా అత్తయ్య అక్షయ్పై కోపంగానే ఉంది అని చెప్పి అవని సత్యకు చెప్తూ ఉంటే వేదవతి ఈ మాటలు విని ఇంటి విషయాలు వాడితో చెప్తుంది. అక్షయ్ గురించి అసలు ఆ సత్య ఎందుకు ఆరా తీస్తున్నాడు అని మనసులో అనుకుంటూ ఉంటుంది. సరే సత్య, ఇప్పటికే ఆలస్యం అయిపోయింది, నువ్వు కంగారు పడుతూ ఉంటావని అక్షయ్ గురించి చెప్దామని ఫోన్ చేశాను అని అవని ఫోన్ కట్ చేసి లోపలికి వెళ్ళిపోతుంది. ఈ నంగనాచి ఎన్ని వేషాలు వేస్తుందో, దీని వేషాలన్నీ కొడుక్కి ఎలా తెలియజేయాలి అని వేదవతి మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇక మరోవైపు అవని కిచెన్లో పని చేసుకుంటూ ఉంటుంది. అప్పుడు అక్షయ్ అవని దగ్గరికి వెళ్ళి అమ్మ బయటికి వెళ్తున్నాను అని చెప్పి చెప్తూ ఉంటుంది. ఎక్కడికి అక్షయ అని చెప్పి అవని అడుగుతూ ఉంటుంది. గుడికమ్మ అని చెప్పి అక్షయ్ చెప్తూ ఉంటుంది. గుడిక ఎందుకు అని చెప్పి అవని అడుగుతూ ఉంటుంది. క్యాజువల్గానేనా ఏదైనా పని ఉందా అని అవని అడుగుతూ ఉంటే మొక్కు తీర్చుకోవడానికమ్మ అని చెప్పి అక్షయ్ చెప్తూ ఉంటుంది. మొక్క ఎందుకు అక్షయ అని అవని అడుగుతూ ఉంటే మొక్కు పుడక దొరికితే మొక్కు చెల్లించుకుంటానని అమ్మవారికి నమస్కారం చేసుకున్నానమ్మా, అందుకే వెళ్తున్నాను అని అక్షయ్ చెప్తూ ఉంటుంది. అయితే పూజ గది దగ్గరికి వెళ్ళి అమ్మవారికి నమస్కారం చేసుకుని వెళ్ళక్షయ అని చెప్పి అవన్నీ చెప్తూ ఉంటుంది. పూజ గదిలోకి వెళ్ళే ఆస్కారం ఉంటే గనక ఇక్కడే మొక్కు చెల్లించుకునేదాన్నమ్మ, నానమ్మ పూజా మందిరంలోకి వెళ్ళొద్దని చెప్పింది కదా అని అక్షయ అవనికి చెప్తూ ఉంటుంది. ఇల్లే పెద్ద దేవాలయం అక్షయ, అలాంటిది మొక్కు చెల్లించుకోవడం కోసం నువ్వు గుడి వరకు వెళ్ళాలా? నానమ్మ చెప్పిందని చెప్పి నువ్వు పూజా మందిరంలోకి వెళ్లకుండా ఉంటావా? అసలు ఆ అమ్మవారి దగ్గరికి వెళ్ళే అర్హత కొంతమందికి మాత్రమే ఉంటుంది, వారిలో కూడా ఒకలం. అలాంటిది పూజా మందిరంలోకి వెళ్లకుండా ఎందుకు ఉండాలి? రా వెళ్దాం అని చెప్పి అవని అడుగుతూ ఉంటుంది. వద్దమ్మా, నానమ్మ ముందు నువ్వు తలదించుకోవాల్సి వస్తుంది అని అక్షయ్ చెప్తూ ఉంటే ఏం కాదు అక్షయ, రా తీసుకెళ్తాను అని అవని అక్షయ్ని తీసుకుని పూజా మందిరంలో అడుగు పెట్టబోతూ ఉంటే అప్పుడే నిహారిక కృష్ణబాబులు వచ్చి ఎందుకు అవని అత్తయ్య మాటను ఎదిరిస్తున్నావు? కావాలని నువ్వు అత్తయ్య వద్దన్నా కూడా పూజా మందిరంలోకి వెళ్తున్నావు కదా అని చెప్పి నిహారిక అడుగుతూ ఉంటుంది. పూజా మందిరంలోకి వెళ్ళొద్దని చెప్పే హక్కు అధికారం ఎవరికీ లేవు, వెళ్ళమని అమ్మవారే హక్కు అధికారం ఇచ్చింది, అలాంటప్పుడు మీరెవరు వద్దనటానికి అని అవని అడుగుతూ ఉంటుంది. ముక్కు పుడుకును కావాలని దొంగతనం చేసి ఎక్కడో దాచిపెట్టి అత్తయ్య ఇంట్లో నుంచి బయటకు గెంటేస్తా అనేసరికి ఏమనుకున్నారో ఏంటో ముక్కు పుడుకును తీసుకొచ్చి మళ్ళీ అత్తయ్యకు అప్పచెప్పారు. ఇప్పుడు పూజా మందిరంలోకి వెళ్ళొద్దు అంటే హక్కు అధికారం ఉన్నాయని మాట్లాడుతున్నారని చెప్పి నిహారిక అంటూ ఉంటుంది. ఇక అప్పుడే కృష్ణబాబు అమ్మా అమ్మా అని చెప్పి వేదవతిని పిలుస్తూ ఉంటాడు. ఏంటి కృష్ణ అని వేదవతి అడుగుతూ ఉంటుంది. అవని అక్షయ్ను పూజా మందిరంలోకి వెళ్ళొద్దని చెప్తుంటే అవని అక్షయ్ వినకుండా పూజా మందిరంలోకి వెళ్ళిపోతున్నారమ్మా, నీ మాటను ధిక్కరిస్తున్నారని కృష్ణబాబు చెప్తూ ఉంటాడు. ఏంటి అవని ఇది శాసనం అని నీకు అర్థం కావట్లేదా? పూజా మందిరంలోకి వెళ్ళొద్దు అని వేదవతి చెప్తూ ఉంటుంది. కూడా పూజా మందిరంలోకి వెళ్తానని మీకు ముందు చెప్తున్నాను అత్తయ్య అని చెప్పి అవని చెప్తూ ఉంటుంది. ఎందుకు ఇలా మొండి పట్టుదల పడుతున్నావు అవని? ఇది నీకు గౌరవం అనుకుంటున్నావా లేకపోతే మంచి పేరు తెచ్చిపెడుతుంది అనుకుంటున్నావా? నువ్వు దృష్టిలో చెడ్డదనం అవుతున్నావు అని వేదవతి చెప్తూ ఉంటుంది. అయినా పర్వాలేదు అత్తయ్య, కూతురు అక్షయ్ కోసం ఏం చేయటానికైనా వెనకాడునని అవని చెప్తూ ఉంటుంది. ఇక అప్పుడే ప్రసాదరావు వచ్చి వేద మొక్కు చెల్లించుకోవడం కోసం అక్షయ పూజా మందిరంలోకి వెళ్తా అంటుంది. నువ్వు చిన్నపిల్లలా చేస్తావేంటి? వాళ్ళంటే చిన్నపిల్లలు అని చెప్పి ప్రసాదరావు అంటూ ఉంటాడు. అమ్మ అక్షయ, నువ్వు పూజా మందిరంలోకి వెళ్ళి అమ్మవారి ముందు దీపం పెట్టు, వేద ఏమీ అందు అని చెప్పి ప్రసాదరావు చెప్తూ ఉంటాడు. ఇక అవని అక్షయ పూజా మందిరంలోకి వెళ్ళి అమ్మవారి ముందు దీపం పెడతారు. ఇక వేదవతి కోపంగా పక్కకు వెళ్ళిపోతుంది. ప్రసాదరావు వేదవతి దగ్గరికి వెళ్ళగానే అక్షయ్కు సత్యకు అవనికి మధ్య ఏదో సంబంధం ఉంది, వాళ్ళ మధ్య ఉన్న ఫ్రెండ్షిప్ గురించి మీకు తెలిసి కూడా మీరు అక్షయ్ను పూజా మందిరంలోకి ఎలా పంపించారండి అని వేదవతి అడుగుతూ ఉంటుంది. నీది అంతా అనుమానమని చెప్తున్నాను కదా వేద, ఎందుకు అనవసరంగా అనుమానంతో జీవితాలను నాశనం చేయాలని చూస్తున్నావు అని ప్రసాదరావు అడుగుతూ ఉంటాడు. అనుమానం కాదండి, శ్రీకర్ ఫ్రెండ్ దిలీపే ఆ రోజు పల్లెటూరులో చెప్పాడు అని చెప్పి వేదవతి చెప్తూ ఉంటుంది. అందుకు ఆధారాలు కూడా ఉన్నాయి కాబట్టి ఇలా మాట్లాడుతున్నాను అని వేదవతి చెప్తూ ఉంటే ఆ దిలీప్ నెంబర్ నీ దగ్గర ఉందా? దిలీప్తో మాట్లాడతాను అని ప్రసాదరావు అడుగుతూ ఉంటాడు. ఉందంటే ఆ రోజు పల్లెటూరులో దిలీప్ నెంబర్ తీసుకున్నానని వేదవతి చెప్తూ ఉంటుంది. ఇది కాలు కలిపివు అని ప్రసాదరావు అంటాడు. వేదవతి దిలీప్కి కాలు కలుపుతుంది. అప్పుడు దిలీప్ వాళ్ళ ఇంట్లో పనిచేసే పనమ్మాయి ఫోన్ లిఫ్ట్ చేస్తుంది. దిలీప్ లేడమ్మా అని ప్రసాదరావు అడుగుతూ ఉంటే ఇంట్లో పనిచేసే అమ్మాయినండి, దిలీప్ సారు క్యాంప్ ఉందని సింగపూర్ వెళ్ళారు అని చెప్పి పనమ్మాయి చెప్తూ ఉంటుంది. సరే అమ్మ, దిలీప్ వచ్చిన తర్వాత శ్రీకర్ వాళ్ళ నాన్న ప్రసాదరావు ఫోన్ చేశాడని చెప్పు అని చెప్పి ప్రసాదరావు చెప్తూ ఉంటే ప్రసాదరావు గారా సరే అండి చెప్తానని పనమ్మాయి చెప్తూ ఉంటుంది. మరి రాబోయే ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయడం మర్చిపోకండి.